సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని గుంటూరులో లారీ డ్రైవర్లు డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీనిపై మరిన్ని వివరాలు గుంటూరు ఆటోనగర్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అవహేళన చేశారు చంద్రబాబు. ఒక టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటూ అవహేళన చేశారు. అయితే చంద్రబాబు మాటలను నిరసిస్తూ టిప్పర్ డ్రైవర్లంతా ఈరోజు పూర్తిగా ఆందోళనకు దిగారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మనతో డ్రైవర్లు ఉన్నారు. ఎట్లా చూస్తారు చంద్రబాబు వ్యాఖ్యలు? సింగనమల ఎమ్మెల్యేగా పద్మావతి గారికి టికెట్ ఇవ్వకుండా ఒక ఎస్సీ వీరాంజనేయులు గారికి టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వీరాంజనేయులు గారికి టికెట్ ఇవ్వడాన్ని అవహేళనగా మాట్లాడటం అనేది క్షమించరాని నేరంగా పరిగణిస్తున్నాం. ఈ పేదలకు టికెట్లు ఇవ్వకుండా మీలాగా పెత్తందారీ వ్యవస్థలకు ఎన్ఆర్ఐలకు మాత్రమే టికెట్లు ఇవ్వడాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం. మీరు బేషరతుగా డ్రైవర్ల మీద లారీ డ్రైవర్ల మీద చేసిన వ్యాఖ్యలను బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటూ, మీరు ఎంతమంది పెత్తందారులను తీసుకొని వచ్చినా సరే అదే టిప్పర్ మీ సైకిల్ ని సింగనమలలో తొక్కేయడానికి సిద్ధంగా ఉంది అనేది తెలియజేస్తూ ఉన్నాం. మీ డిమాండ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. పేదల మీద, బలహీన వర్గాల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అర్జెంట్ గా క్షమాపణ చెప్పి మీ యోగళం యాత్ర, ప్రజాగళం యాత్ర చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. టిప్పర్ డ్రైవర్లు అయితే ప్రజలకు మంచి చేయరా? ఎమ్మెల్యేకి పనికిరారా? ఎందుకు పనికిరారండి? లారీ డ్రైవర్లు అయితే మనుషులు కాదా? వాళ్ళు పనికిరారా? చంద్రబాబు నాయుడు ఆ మాటలు అంటాం మేము ఒప్పుకోవట్లేదు. మా డ్రైవర్లుగా వెంటనే ఆయన క్షమించమని కోరకాం. ఆయన బాగా ఎంఏ కూడా చదివాడు, ఉన్నత చదువులు చదివాడు. మరి టిప్పర్ డ్రైవర్ అని అవమానించడాన్ని మీరు ఎట్లా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ ఉద్యోగాలు అన్ని అందరికి ఇచ్చినట్టయితే బానే ఉండేది. అతను డ్రైవర్ అయ్యేవాడు కాదు. అతను బాగా చదువుకున్నాడు. అతను టైం బాగోలేదు, డ్రైవర్ అయ్యాడు. దానికి అతను ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే ఉండగా, ఎమ్మెల్యే భార్య ఉండగా వాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఒక లారీ డ్రైవర్ కి సీట్ ఇచ్చారని చెప్పి అవహేళనగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. దాన్ని మేము ఒప్పుకోము. అతను అర్జెంట్ గా క్షమించమని కోరుకుంటున్నాం. ఈ రాజకీయాల్లో డబ్బు లేని వాళ్ళు పనికిరారు అనుకుంటారా? పనికిరారా? ఎందుకు పనికిరారు? డబ్బు లేకపోతే జనాలకి మంచి చేసేవాడు కావాలి. అది డబ్బుందా లేదా అది తర్వాత సంగతి. టిప్పర్ డ్రైవర్ పనికిరాడా? నిన్న అవహేళన చేశారు కదా, అందుకే అంటున్నాం అతను అర్జెంట్ గా క్షమించమని కోరాలి లారీ డ్రైవర్ని. అందువల్ల మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఏం పెద్ద లారీ డ్రైవర్లు పేదవాళ్ళు ప్రజాసేవకు పనిచేయరా? చేస్తారండి. నిన్న ఏమనిపించింది ఒక డ్రైవర్ గా చంద్రబాబు గారు? తప్పే ఉందండి, డ్రైవర్ కి ఇస్తే తప్పే లేదుగా. చంద్రబాబు గారి మాటలు నిన్న విన్నారు కదా, ఏమనిపించింది ఒక డ్రైవర్ గా? బాధ కలిగింది. అందరూ మానవతంగా చేయాలి కానీ డబ్బు గల్లోళ్లే చేయాలని లేదు. అందరూ సామాన్య వ్యక్తులు చేయాలని కోరుకుంటున్నాం. మేము వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు వ్యాఖ్యల పైన డ్రైవర్లంతా మండిపడుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు డ్రైవర్ల పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలి, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.